నమస్కారం ఉమేష్ గారు. నమస్కారం వెంకీ గారు. మన సుమన్ టీవీ వ్యూవర్స్ ఒకరు మనకు పర్సనల్గా మెసేజ్ చేశారు. తన వైఫ్ తన నుంచి బ్రేకప్ తీసేసుకొని తను సిటీకి వెళ్ళి తన లైఫ్ని అంటే తన కెరీర్ని చూజ్ చేసుకొని సిటీలో ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ అమ్మాయి విషయంలోనే కాదు, కొందరు ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసో తెలియకో లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని విత్ ఇన్ షార్ట్ స్పాన్లో విడిపోవడం విడిపోవడం తనని మర్చిపోవడానికి వీళ్ళు సిటీకి వెళ్ళడము, విలేజ్ నుంచి సిటీ వరకు వచ్చి వేరే ఒక ఉద్యోగము ఆర్ ఎంప్లాయ్మెంట్ చూసేసుకొని మళ్ళీ ఇంకా దూరం అవుతారు. మళ్ళీ విలేజ్కి వెళ్ళకుండా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసేవారికి మీరు ఎలా సజెషన్? అంటే మీరు వాళ్ళు వెళ్ళింది అని అడుగుతున్నారా, లేదా వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లలో ఉన్నారా? దేర్ ఇస్ నో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఓకే, జస్ట్ వాళ్ళు అలా వెళ్తున్నారు. సింపుల్ అండి. ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో కూడా మీకు చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉండాలండి సైకలాజికల్గా మీరు అడిగారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక వైఫ్కి హస్బెండ్కి మధ్యలో ఈగో అనేది రాకూడదండి. ఈగో ఎప్పుడైతే వస్తుందో, ఒక వైఫ్ ఉంటుంది, ఒక హస్బెండ్ ఉంటారు, వాళ్ళకు ఒక చిన్న ప్రాబ్లం మీద వాళ్ళు స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వైఫ్ వాయిస్ అన్న పెరుగుతుంటుంది, లేదా హస్బెండ్ వాయిస్ అన్న పెరుగుతూ ఉంటుంది. సింపుల్ అండి. ఈగో ఏం డామినేట్ చేస్తుందంటే ఒక హ్యూమన్ బీయింగ్ని, ఎప్పుడైతే నాకు ఏమీ లేదు మాట్లాడడానికి, ఓ రీజన్ లేదు, ఒక పాయింట్ లేదు, ఏం లేదు, బట్ మిమ్మల్ని మాత్రమే నేను టార్గెట్ చేయాలనేది ఉంటుంది చూసారా, ఎంటీ, నా దగ్గర ఏం లేదు మైండ్లో, అప్పుడు నా ఈగో నన్ను చాలా సుపీరియర్గా తీసుకెళ్తుంటుంది. అప్పుడు నేను చాలా ఓవర్గా ఎక్స్పెల్ అవుతుంటాను. బికాజ్ ఐ హ్యావ్ నథింగ్. దట్ ఈస్ వై మై ఈగో ఈజ్ మేకింగ్ మీ మోర్ అప్కమ్, సో దట్ I can shout on you and I can take the control of you. Okay? Yeah. That is the egoistic nature and egos. Same wife and husband లో జరిగేది. లేదా ఒక హస్బెండే సేమ్ ఇలాగే అరిసాడు అనుకోండి, వైఫ్ చాలా కామ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ వెపన్ కన్నా కూడా సైలెన్స్ ఈజ్ ది షార్పెస్ట్ వెపన్. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఆన్సర్స్ అన్నీ వస్తాయి. సో హస్బెండ్ ఇలా ఇంత టాప్ గేర్లో వెళ్ళినా, స్పౌస్ లేడీస్ ఇంత టాప్ గేర్లో వెళ్ళినా, ఆపోజిట్ పర్సన్ ఎవరన్నా ఒకరు తగ్గి సైలెంట్గా ఉండాలా. ఉన్నప్పుడు వాళ్ళు అరిసే దాంట్లోకి వెళ్ళి ఏదైతే ఈగోయిస్టిక్ షౌటింగ్ ఉంటుందో అందులోకి వెళ్ళే వాళ్ళ క్వశ్చన్లు, వాళ్ళ ఆన్సర్స్ మనకు అర్థమవుతుంది, వాళ్ళకి చెప్పొచ్చు, అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకోటండి, ఈగో చాలా టైప్ ఉండదండి. ఈగో స్టాండ్స్ ఫర్ ఓన్లీ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆ ఈగో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుంది, కానీ ఎవరు కూడా ఆ ఈగోని అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పట్టుకొని ఉండలేరండి. ఈగోని ఎక్స్పెల్ అవుతుంటారు. సో దట్స్ వాట్. ఎవరైతే ఒక భార్య పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఈజ్ ఇన్ ఈగోయిస్టిక్ నేచర్ అని అనుకొని ఉంటుందో, షీ విల్ బి గుడ్, దట్ పర్సన్ విల్ ఆల్సో గుడ్. కానీ ఇక్కడ ఈగో బ్లాస్ట్ అయింది, నేను డబల్ ఈగో బ్లాస్ట్ కావాలని ఎవరైతే వెళ్తారో, మీరు అన్నట్టుగా భర్తను పిల్లలను వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళడం, లేదా భర్త భార్యను వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం చేస్తారు. కానీ ఒక్కసారి వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ జరిగిన ఇన్సిడెంట్ థింకింగ్ ఉంటుంది కదండి, మన మైండ్ ఎప్పుడు ప్లస్ మల్టిప్లికేషన్ చేస్తుంది కదండి. అవి గుర్తొచ్చినప్పుడు వాళ్ళ తప్పు చేసింది అని వాళ్ళ ఇద్దరికీ అర్థమవుతుంది. కానీ అక్కడ కూడా అదే ఈగో ప్లే అవుతుంటుంది. నేనెందుకు వెళ్ళాలా నా భార్య దగ్గరికి సారీ చెప్పడానికి, లేదా నేనెందుకు వెళ్ళాలా నా భర్త దగ్గరికి సారీ చెప్పడానికి అని. ఆ ఈగో 2 minutes. ఆ ఫ్రాక్షన్ పక్కన పెట్టి ఒక చిన్న సారీతో కలవచ్చండి, పెద్ద ఇబ్బంది లేదు. ఈగో ఫస్ట్ తీయాలండి. ఈగో ఏంటి అంటే నువ్వెంత, దట్ ఈస్ రాంగ్. నువ్వెంత నేనెంత ఏం లేదు. యు ఆర్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను, నా లాస్ట్ బ్రెత్ వరకు నేను నిన్ను కాపాడుతాను. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు, నా లాస్ట్ బ్రెత్ వరకు నువ్వు నన్ను చూసుకోవాలా. అయితే ఈ వేరే వాళ్ళకు దగ్గర కావడం అంటే ఇప్పుడు ఈగో పెట్టేసుకొని వీళ్ళు వేరే దగ్గర కావడం, వేరే తనని మర్చిపోయి నేను బిజీ కావాలి, నా లైఫ్ బిజీ చేసుకొని నేను ఉండాలి, తను నాకు అవసరం లేదు, నేను బిజీ చేసుకునే లైఫ్, ఇలా ఉంటారు కొంతమంది అమ్మాయిలు. నేను చూశాను, వాళ్ళ పాపల్ని వాళ్ళ బాబుల్ని వదిలిపెట్టేసి వచ్చి సిటీలో ఉండి బిజీ అయిపోతూ ఈ సందర్భంలో ఇంకొకరికి దగ్గర అవ్వడం. అదే దీన్ని ఏమంటారంటే, పీపుల్ దే డోంట్ స్టిక్ ఆన్ దేర్ ఓన్ లైఫ్ పారామీటర్స్. పీపుల్ ఆల్వేస్, చాలామంది 100లో 90% ఆఫ్ పీపుల్ దే కాన్సన్ట్రేట్ ఆన్ ది రీజన్స్కే కాన్సన్ట్రేట్ చేస్తారు. రీజన్స్ పట్టుకొని నేను అందుకే నేను చాలా నా దగ్గర ఆఫీస్కి వస్తుంటారు చాలామంది యువత, సార్ నేను ఇలా స్ట్రక్ అయ్యాను, ఇక్కడ స్ట్రక్ అయ్యాను. వాళ్ళకి చెప్తుంటాను, మేబీ యు ఆర్ going into your reasons. Don't go for reasons. Throw away the reasons. You think about the way and solution. You will get the answer.
ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ ఫర్ రీజన్స్ యూ విల్ బీ యాజ్ ఎ రీజనబుల్ ఓన్లీ. సో దట్ ఈస్ హౌ ఐ టెల్ దెమ్. సో ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఒక అమ్మాయి మీరు అన్నట్టుగా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు. వైఫ్ ఒక దిక్కు వెళ్ళిపోయింది, హస్బెండ్ ఇంకో వైపు వెళ్ళిపోయాడు. ఈ వైఫ్ ఇంకొక మేల్ క్యాండిడేట్తో అటాచ్ అయింది అని అంటున్నారు, ఈ మేల్ ఇంకొక ఫీమేల్తో అటాచ్ అయింది అంటున్నారు. ఈ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే ఇటు ఈ ఉమెన్ ఒక మేల్ దగ్గర కానివ్వండి, ఈ మేల్ ఒక ఉమెన్ దగ్గర కానివ్వండి, వీళ్ళ దారి ఏంటిది తెలుసా? ఇమోషన్స్ని ప్లే చేస్తూ వెళ్తుంటారు, ఈ ఇమోషన్స్ ఆడుతుంటారు. వీళ్ళు గ్యాంబ్లర్స్ అన్నట్టు, వీళ్ళు ఇమోషన్స్ ప్లే చేస్తుంటారు. నేను ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళాను, ఏమైంది ఏంటంటే మా వైఫ్ నన్ను ఇలా టార్చర్ పెడుతుంది, అల్లు పెడుతుంది, నేను అందుకే మీ దగ్గర నాకు ఒక మంచి సానుభూతి దొరుకుతుందని. బట్ హీస్ ప్లేయింగ్ ఇమోషన్స్. సో ఈ ఇమోషన్స్ అనే అవతల వ్యక్తి కనుక ఐడెంటిఫై చేస్తే వీళ్ళని దగ్గర రానివ్వరు. అర్థమైందా అండి? సో ఇమోషన్స్ ప్లే అవుతుంటాయి. సో అందుకే నేను ఎక్కువ నేను నా క్లయింట్స్ కానివ్వండి, నా దగ్గరకు వచ్చే వ్యక్తులకు కూడా అదే చెప్తుంటాను. మన మైండ్ చాలా ఇమోషనల్గా ఉంటుంది. మన మైండ్కి ఇమోషన్స్ అనేది ఒక కంపార్ట్మెంట్ లాంటిది. మన ఇంట్లో ఒక రూమ్ ఎలా ఉంటుందండి, మన బ్రెయిన్లో కూడా ఒక ఇమోషన్ది ఒక బ్రెయిన్ ఒక రూమ్ ఉంటుంది. మన సాడెస్ట్ ఎమోషన్స్, హ్యాపీయెస్ట్ ఎమోషన్స్ ఈ రూమ్లోకి అన్నీ వెళ్తూ ఉంటాయి. ఈ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనం వాటిని అలా 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 పేరుకుపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా కూడా ఎమోషన్స్ని క్లియర్ చేస్తూ ఉండాలా. మనం ఇంట్లో ఎలాగైతే ఈ చెత్త ఇవన్నీ క్లీన్ చేస్తామో అలాగే డైలీ మన మైండ్లో ఉన్న ఎమోషన్స్ క్లీన్ చేస్తూ ఉండాలా. ఎప్పుడైతే మనం ఎమోషన్స్ మైండ్లోకి వెళ్ళి క్లీన్ చేస్తామో మన మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఎస్, ఇమోషన్స్ మైండ్లో ఉన్నాయా అని అంటే మీరు మీ పాత సామాన్లు తీసుకొని ముందు పెట్టుకున్నట్టే. భార్యాభర్త గొడవపడి విడిపోయారని మీరు అంటున్నారు. వాళ్ళు విడిపోవడానికి కారణం ఈగోకి వెనుక ఉన్న పవర్ ఇచ్చేది ఇమోషన్స్. ఇమోషన్స్ ఏంటి? భార్య ఏమంటుంది భర్తతో, మీరు పలానా రోజు అలా చేయలేదా, అందుకే నేను ఇప్పుడు ఇలా చేస్తున్నా. దట్ ఈస్ రాంగ్. పలానా రోజు అయిపోయింది, ఇది ఇవాళ రోజు, ఇవాటి క్షణం. మనం ముందు క్షణం గురించి ఆలోచించాలా. సో ఇమోషన్స్ అనేది ఎప్పుడు మైనస్ తీసేసామనుకోండి, పాత బ్యాడ్ ఇమోషన్స్, పాజిటివ్గా ఉంటే మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం, పాజిటివ్గానే వెళ్తాం, గొడవలు కావండి. భార్యాభర్తలకు ఒకటేనండి, వాళ్ళు ఎప్పుడు ఎమోషనల్గా అటాచ్ అయి ఉండాలి అండ్ ఎమోషన్స్ తోటి ఆడకూడదు. అండ్ పాయింట్ నెంబర్ 2 అండి, ఒకరినొకరు నమ్ముకోవాలా, ట్రస్ట్ పడాలా. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఈగో ఫ్యాక్టర్ రాకూడదండి. ఈగో ఫ్యాక్టర్ వచ్చింది అని అంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. అది విషయం. థ్యాంక్ యూ అండి.